హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ట్రైన్స్ కాన్సెప్ట్ కోసం మాట్లాడుకుందాం. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఖచ్చితంగా ఈ ట్రైన్స్ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్గా మనం చూసుకుంటే స్పీడ్ డిస్టెన్స్ టైం అనే కాన్సెప్ట్ మనం 2 పార్ట్స్ చేసాము. అది ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్, అది ముందు చూసేసేయండి. దాని తర్వాత రిలేటెడ్ టాపిక్ ఈజ్ ట్రైన్స్, రైట్? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ట్రైన్స్ అనే కాన్సెప్ట్ నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్ ఒక బిట్ మనం ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మనం వస్తూ ఉంటాయి క్వశ్చన్స్ అనేవి. సో ఈ ట్రైన్స్లో మనం బిట్ చేయాలంటే ఎలా చేయగలుగుతాం? వాట్ ఆర్ ద షార్ట్ ట్రిక్స్? ఒక బిట్ని లైక్ చూడగానే మనం ఒక సింగిల్ లైన్లో మనం ఆ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయగలుగుతాం అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం, రైట్? మరింత ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ట్రైన్స్ కోసం మనకి తెలియాలంటే వీ హ్యావ్ టు నో అబౌట్ ఒక 4 పాయింట్స్ తెలియాలి. చూద్దాం ఆ 4 పాయింట్స్ ఏంటనేది. దెన్ వీ విల్ సీ క్వశ్చన్ పార్టీ ఎలా ఉంటుంది, డిఫికల్ట్ లెవెల్ ఎలా ఉంటుంది, హై లెవెల్ ఎలా ఉంటుంది, లో లెవెల్ క్వశ్చన్స్ అయితే ఎలా అడుగుతాడు, రైల్వే ఎగ్జామ్, బ్యాంక్ ఎగ్జామ్, ఎస్ఎస్సి ఎగ్జామ్. సో అన్నిటికీ కంబైన్డ్గా మనకి ఎగ్జామ్ ద్వారా మనం చూడవచ్చు ఆ ఎగ్జామ్లో బిట్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం, రైట్? సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, సో పర్టికులర్గా ఇఫ్ ఎ ట్రైన్ crosses a person or a particular pole or signal, ఈ పర్టికులర్ ఏ కేసులో అయినా కూడా or else tree. సో ఇలా ఉంటాడు ఒక స్టేట్మెంట్ ఏంటి అని అంటే, ఇఫ్ ఎ ట్రైన్ క్రాసెస్ ఎ పర్సన్ ఆర్ పోల్ ఆర్ సిగ్నల్ ఆర్ ట్రీ విచ్ డజంట్ హ్యావ్ ఎ ఫిక్స్డ్ లెంత్, ఏదైనా ఒక పర్టికులర్ లెంత్ ఫిక్స్డ్, వీటన్నిటికీ కూడా విత్ హైట్ ఉంటుంది, బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ లెంత్ ఉండదు. సో దట్స్ వాట్ ఈ పర్సన్, పోల్, సిగ్నల్, ట్రీ అన్నింటికీ కూడా మనం ఏం కన్సిడర్ చేస్తామంటే కమ్స్ అండర్ కేస్ నెంబర్ 1, రైట్? ఈ కేస్ నెంబర్ 1లో మనం ఇఫ్ వీ వాంట్ టు ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్, దెన్ ఆటోమేటికల్లీ ద డిస్టెన్స్ విల్ కన్సిడర్ యాజ్ లెంత్ ఆఫ్ ద ట్రైన్నే మనం ఆటోమేటిక్గా దేని కింద కన్సిడర్ చేయాలి? డిస్టెన్స్ కింద కన్సిడర్ చేయాలి. ఇట్ ఈస్ అ పాయింట్ వేర్ వెన్ వీ గోయింగ్ టు సాల్వ్ ఎ క్వశ్చన్స్, ఈ పాయింట్ అన్నీ కూడా మనకి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట, రైట్? సో ఇది ఫస్ట్ పాయింట్. క్లియర్ కదా? ఏదైనా ఒక ట్రైన్ పర్సన్ కానీ, పోల్ని కానీ, సిగ్నల్ కానీ, ట్రీని కానీ క్రాస్ చేసేటప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి మనం? లెంత్ ఆఫ్ ద ట్రైన్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చి, సేమ్ ట్రైన్ ఇఫ్ ఇట్ క్రాసెస్, if a train if it has given like crosses a platform bridge which is having some length, platform gaani, bridge gaani, tunnel or river bridge, anything. So ee kind of cases lo అంటే విచ్ ఈజ్ హ్యావింగ్ ఎ ఫిక్స్డ్ లెంత్. ఇఫ్ యూ కన్సిడర్ ప్లాట్ఫామ్, దేర్ మే బీ లైక్ 150 meters ఆర్ 200 meters ప్లాట్ఫామ్. బ్రిడ్జ్ తీసుకున్నా కూడా, టన్నల్ తీసుకున్నా కూడా, రివర్ తీసుకున్నా కూడా వీ విల్ హ్యావ్ సమ్ ఫిక్స్డ్ లెంత్ ఉంటుంది. ఆ పర్టికులర్ కేసులో ద డిస్టెన్స్ విల్ బీ కన్సిడర్ యాజ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు బోత్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అయితే ప్లాట్ఫామ్, ఆర్ బ్రిడ్జ్ అయితే బ్రిడ్జ్, ఆర్ టన్నల్ అయితే టన్నల్, ఆర్ రివర్ అయితే రివర్. ఈ 2 లెంత్ని యాడ్ చేస్తే వచ్చేదాన్ని మనం దేని కింద కన్సిడర్ చేయాలి అని అంటే డిస్టెన్స్ కింద కన్సిడర్ చేయాలి. దర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద స్పీడ్ అండ్ టైం, వాటిల్లో చేంజ్ ఉండదు. ఇన్ ద కేస్ ఆఫ్ కన్సిడరింగ్ ఆఫ్ ద డిస్టెన్స్ we have to consider both the length of the train and the length of the platform, bridge, train or railway, whatever, river bridge. సో ఇవన్నీ కూడా మనకి బోత్ హ్యావింగ్ సమ్ లెంత్స్, వీటన్నిటిలో కూడా లెంత్ ఉంటుంది కాబట్టి డిస్టెన్స్ కావాలంటే ఏం చేయాలి మనం? both the lengths we have to add. Then this is the 2 cases where we can solve like trains question లో distance లో మనం ఇవి చేయొచ్చు. అలాగే ఇఫ్ స్పీడ్స్ కోసం అడుగుతూ ఉంటాడు, 4 పాయింట్స్ అని చెప్పాం కదా మొత్తం. సో దీస్ ఆర్ ద 2 పాయింట్స్. ఫోర్త్ అండ్ థర్డ్ ఈ 2 పాయింట్స్ కూడా మనకి కన్సిడరేషన్ వచ్చి స్పీడ్లో. మరి స్పీడ్స్ ఎలా ఉంటాయి? స్పీడ్స్ 2 ట్రైన్స్ తీసుకున్నాం. టూ ట్రైన్స్ కేసెస్లో how the speeds will be అని అంటే, consider first train, so naming as A, if it is going into the direction like this,
and another train on another track. So this is the train B, we're going into the same direction. If both the trains are in the same direction, if both the trains moving or going in the same direction, what is the speed? Let us consider S1 and S2 are the speeds of the train A and B. Then the relative speed will be, we have to, the same direction means we have to subtract the speeds. ఇప్పుడు ఏమంటున్నాం, సేమ్ డైరెక్షన్. సేమ్ అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఎస్ వచ్చింది కదా, అందుకని చెప్పంటే సబ్ట్రాక్ట్ అంటాం అనమాట. సింపుల్గా అలా గుర్తుపెట్టుకోవచ్చు మనం. సబ్ట్రాక్ట్ చేయాలి, సేమ్ డైరెక్షన్ అయితే సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ ఎస్ వచ్చింది, ఇక్కడ ఎస్ వచ్చింది. టెర్మినాలజీని ఈజీగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది మనకి స్పీడ్స్, ఓవరాల్ స్పీడ్ అంటే రిలేటివ్ స్పీడ్ ఏమైపోతుంది అని అంటే మనకి సబ్ట్రాక్ట్ చేస్తే యూ విల్ గెట్ లైక్ రిలేటివ్ స్పీడ్ వచ్చేస్తుంది మనకి, రైట్. అంటే ఈ టైప్ ఆఫ్ కేసెస్లో 2 trains are started from some Visakhapatnam to Vijayanagaram. So like that in the started at Visakhapatnam అని అంటే ఆటోమేటిక్గా ఏంటంటే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే సబ్ట్రాక్ట్ చేసేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 35 kmph ఇచ్చాడు, ఇక్కడ ఒక 40 kmph ఇచ్చాడు. దట్ టైమ్ వీ హ్యావ్ టు కన్సిడర్ యాజ్ 5 kmph. అంటే 40లో 35 తీసేస్తే 5 kmph ఈజ్ కన్సిడర్ యాజ్ ద రిలేటివ్ స్పీడ్ అన్నమాట, రైట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి సేమ్ ట్రైన్స్. సో ట్రైన్ ఏ ఈజ్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, ట్రైన్ బి ఆన్ అనదర్ ట్రాక్ ఆఫ్ కోర్స్. సో ట్రైన్ బి వచ్చేసి మూవింగ్ ఆన్ అనదర్ ట్రాక్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్. వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆపోజిట్ డైరెక్షన్, ద రిలేటివ్ స్పీడ్ షుడ్ యాడ్, అంటే రెండు యాడ్ చేసేసేయాలి. S1 plus S2 can be considered as the relative speed of the 2 trains అన్నమాట. సో ఇది మనకి, దీస్ ఆర్ ద 4 points which we can use like in a trains కాన్సెప్ట్లో. స్పీడ్స్ కోసం అయితే 3-4 points, డిస్టెన్స్ కోసం అయితే 1-2 points, రైట్. అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి దీని బేస్డ్ ఆన్ ఈ రెండు అంటే డిస్టెన్స్ మీద, స్పీడ్స్ మీద బేస్ అయ్యి రెండు కాన్సెప్ట్స్ మీద we will solve different type of questions from the basic level to the high level questions, right. మరింత ఆలస్యం క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. సో ఇందులో టాపిక్లోని మనం క్వశ్చన్స్ చూస్తే ఇందులో మనకి లైక్ బేసిక్ క్వశ్చన్స్ చూద్దాం ఫస్ట్. సో తర్వాత టైప్ లైక్ సెకండ్ వీడియోలో వీ విల్ డూ లైక్ బిగ్ క్వశ్చన్స్ అని మన టైర్ 2 బేస్డ్లో ఉండే క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మనకి టైర్ 1లో వచ్చే క్వశ్చన్స్ కింద యూజ్ అవుతూ ఉంటాయి, ఇద్దరు బ్యాంకింగ్లో కానీ ఎస్ఎస్సిలో కానీ. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే 120 మీటర్ లాంగ్ ట్రైన్ క్రాసెస్ అ పోల్ ఇన్ 27 seconds. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. పోల్ కానీ, పర్సన్ కానీ, ట్రీ కానీ, సిగ్నల్ కానీ, ఈ టైప్ ఆఫ్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ ఫిక్స్డ్ లెంత్ ఉండే కేసెస్లో what we have to consider as the distance, the length of the train will becomes the distance, right. సో కాబట్టి ఏమవుతుంది, ఫైండ్ ద స్పీడ్ అన్నాడు. ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం స్పీడ్, ట్రైన్, లైక్ డిస్టెన్స్, ఈ టైం, ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఫార్ములా మనకు అవుతుంది, డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడ మనకు ప్రతిసారి నో నీడ్ ఆఫ్ రైటింగ్ ఫార్ములాస్, బట్ వేరస్ ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ యూ, సో దట్స్ వాట్ ఐ నీడ్ టు రైట్ ఫార్ములాస్. కాబట్టి నేను ఒక స్టెప్, బట్ మనం ఎగ్జామ్కి వచ్చేసరికి స్పీడ్ అడిగారు కాబట్టి స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం, టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ మనకి వచ్చేస్తూ ఉంటుంది. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్? డిస్టెన్స్ కోసం పోల్ని క్రాస్ చేస్తుంది కాబట్టి డైరెక్ట్లీ ద లెంత్ ఆఫ్ ట్రైన్ ఓన్లీ విల్ బికమ్స్ ద డిస్టెన్స్. ఫస్ట్ పాయింట్, 4 pointsలో ఫస్ట్ పాయింట్ అది, రైట్. అలాగే టైం ఎంత ఇచ్చాడు మనకి, 27 seconds, రైట్. డిస్టెన్స్ వచ్చి మీటర్లో ఉంది, ఇది వచ్చేసి సెకండ్స్లో ఉంది. దట్ మీన్స్ యూ విల్ గెట్ ఎంపీఎస్ కదా. సో స్పీడ్ యూ విల్ గెట్ ఇన్ ఎంపీఎస్లో వస్తుంది మనకి. సో టు క్యాన్సిల్ ఇక్కడ మనం చూసుకుంటే 3 9s are 340s are అంటే 40/9 మనకి ఎంపీఎస్లో వచ్చింది. బట్ ఈజ్ ఆస్కింగ్ ఇన్ KMPH. టు కన్వర్ట్ ఇన్ టు KMPH వాట్ వీ హ్యావ్ టు డూ, 18/5. వీ రిక్వైర్డ్ KMPH. KMPH అంటే 4-letter వర్డ్, MPS అంటే 3-letter వర్డ్. 4-letter వర్డ్ కావాలంటే పెద్దది, రెండిట్లో పెద్ద నెంబర్ ఎవరు, 18 న్యూమరేటర్లో వస్తుంది. అలా గుర్తుపెట్టుకోవాలని కూడా ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. 5 1s are 5 8s are 9 1s are 9 2s are 8 2s are 16 KMPH ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. సింపుల్గా మనం ఈ ఫార్ములా వస్తే మనకి అక్కడ లాజిక్తో ఒక 1 లైన్లో మనకి అయిపోతుంది. అది ఎగ్జామ్లో మనం బిట్ చేసేటప్పుడు, ఎగ్జామ్ రాసేటప్పుడు యాజ్ అ స్టూడెంట్గా మనం ఏం చేయాలి అని అంటే ఆస్కింగ్ స్పీడ్. స్పీడ్ అంటే ఏంటి మనకి, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 120. 120 ఏమైనా యాడ్ అవుతుందా,
అవ్వదు, బికాస్ పోల్ ఇచ్చాడు కాబట్టి. అదే పక్క క్వశ్చన్లో చూస్తే ప్లాట్ఫామ్ ఉంది. ప్లాట్ఫామ్ అంటే విచ్ ఈజ్ హ్యావ్ లెంత్ కదా, ప్లాట్ఫామ్ అంటే లెంత్ ఉంటుంది కదా, లెంత్ ఉంటుందంటే వీ హ్యావ్ టు యాడ్ ప్లాట్ఫామ్ లెంత్ ఆల్సో టు గెట్ డిస్టెన్స్. సో ఇక్కడ ఉంటుంది కాబట్టి ఓకే, డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 120 meters, టైం ఎంత 27, 120/7 అని డైరెక్ట్గా మనం ఈ స్టెప్ వేసేసుకోవాలి. డోంట్ రైట్ ఫార్ములాస్ అండ్ ఎవ్రీథింగ్. క్యాన్సిలేషన్ కూడా స్పీడ్గా చేసుకోవాలి, క్యాలిక్యులేషన్ పార్ట్. సో ఫైనలీ ద 16 kmph ఈజ్ ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్, రైట్. విల్ మూవ్ టు ద సెకండ్ క్వశ్చన్. 150 meter లాంగ్ ట్రైన్ క్రాసెస్ అ ప్లాట్ఫామ్ అన్నాడు ఒక కేసులో, పోల్ అన్నాడు అనదర్ కేసులో, రైట్. సో ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఇన్ ద బోత్ ద సిచ్యువేషన్స్, బోత్ ద కేసెస్లో స్పీడ్ ఈజ్ ఈక్వల్, రైట్. స్పీడ్ కోసం ఏం అనలేదు, స్పీడ్ ఈక్వల్గా ఇచ్చాడు. స్పీడ్ ఈజ్ ఈక్వల్, దట్ మీన్స్ వాట్ ఈస్ ద స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం రాస్తాం, డిస్టెన్స్ బై టైం రాస్తాం ఇన్ ద ఫస్ట్ కేస్. సెకండ్ కేసులో కూడా డిస్టెన్స్, స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం, అది కూడా మనకి ఇదంతా రాయం కదా ఎగ్జామ్లో, డైరెక్ట్గా మనం ఆన్సర్స్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ కేసులో 150 meter లాంగ్ ట్రైన్ ప్లాట్ఫామ్లో ఎన్ని సెకండ్స్లో క్రాస్ చేసింది, 45 secondsలో. అప్పుడు మనకి ఈ ఒక సెకండ్ పాయింట్ ఏం చెప్పుకున్నాం, వెన్ ఎ ట్రైన్ క్రాసెస్ అ ప్లాట్ఫామ్, అ బ్రిడ్జ్ ఆర్ రివర్ ఏదైనా క్రాస్ అయ్యేటప్పుడు బోత్ ద లెంత్స్ టుగెదర్ కెన్ బి కన్సిడర్ యాజ్ ద డిస్టెన్స్ అని చెప్పుకున్నాం కదా. మరి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, లెంత్ది అంటే లెంత్ 150 meters. ప్లాట్ఫామ్ మనకు తెలియదు, లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ని ఎల్పి అనుకుందాం సింపుల్గా మనకు గుర్తుండడానికి. టైం వచ్చేసి 45 seconds. సెకండ్ కేసులో డిస్టెన్స్ ఏమవుతుంది, వెన్ ఏ ట్రైన్ క్రాసెస్ అ పోల్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఓన్లీ విల్ బికమ్స్ ద డిస్టెన్స్. టైమ్ ఈజ్ గివెన్ 9 seconds. టు సింప్లిఫై దిస్ వన్ యూ విల్ గెట్ ఎల్పి వాల్యూ 9 1s are 9 5s are. సో ఎల్పి ఈజ్ ఈక్వల్స్ టు 515 750 minus 150, you are getting 600 meters is the length of the platform. ఈ విధంగా మనం ఈజీగా ఆన్సర్ని సాల్వ్ చేయగలుగుతాం. వేరేస్ ఇది ఒక్కొక్క సింగిల్ కేసు, ఇదైతే డబుల్ కేసు అనమాట. డబుల్ కేసులో ఏమడిగాడు, ప్లాట్ఫామ్ లెంత్ అడిగాడు. ప్లాట్ఫామ్ లెంత్ అడిగేటప్పుడు ఏం చేయాలి, వీ హ్యావ్ టు ఈక్వలైజ్ బోత్ ద వాల్యూస్ బికాస్ ద స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఇన్ బోత్ ద కేసెస్. స్పీడ్ అంటే డిస్టెన్స్ బట్టే, డిస్టెన్స్ ఇక్కడ యాడ్ అవుతుంది, ఇక్కడ యాడ్ అవుతుంది. ఎందుకు ఎల్పి యాడ్ అవ్వలేదంటే లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ కాదు కదా, ఏంటిది పోల్కి లెంత్ ఉండదని చెప్పుకున్నాం. ఇది ఎందుకు యాడ్ చేసామనంటే 150ని లెంత్ ఆఫ్ ద ట్రైన్ అండ్ లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ రెండు యాడ్ చేస్తే యూ విల్ గెట్ ద డిస్టెన్స్, రైట్. నౌ వీ విల్ సీ ద థర్డ్ క్వశ్చన్, రైట్. దోస్ ఆర్ ద 2 questions. అగైన్ వేరే మోడల్ 4 and 5, లైక్ 3 and 4 మనం క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే యూ విల్ లైక్ బేస్డ్ ఆన్ ద టైమ్ ఆస్కింగ్ ఇయర్ హౌ మెనీ సెకండ్స్ విల్ ఇట్ టేక్ టు పాస్ ఎ టెలిగ్రాఫ్ పోల్, టైం అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సేమ్ ప్రీవియస్ మోడల్లోనే. సో 120 meter ట్రైన్ క్రాసెస్ అ రివర్ ఇన్ 30 seconds. ఎవరిని క్రాస్ చేస్తుంది, రివర్ని. రివర్ అంటే దట్ విల్ హ్యావ్ సమ్ లెంత్ కదా. సో రివర్ అంటే పర్టికులర్లీ ఇట్ విల్ హ్యావ్ సమ్ లెంత్. అంటే ఏమవుతుంది ఫస్ట్ కేసులో ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద రివర్. సో వీ డోంట్ నో what is asking, length of the train asking, so that we don't know length of the river కాబట్టి some r అనుకుందాం. in how many seconds, 30 seconds. స్పీడ్స్ ఈక్వల్ కదా. అగైన్ ఇట్ క్రాసెస్ a railway signal in 18 seconds. దాని లెంత్ ఎంత అవుతుంది 120. how many seconds, 18 seconds. find the length of, ఇక్కడ క్వశ్చన్ find the length of river. సో రివర్ లెంత్ కాబట్టి మనకి ఇది కదా కావాలి, రివర్ లెంత్ కాబట్టి. సో ఆటోమేటికల్లీ మనకి 6 3s are కొట్టేద్దాం, 6 5s are, అలాగే 3 1s are 3 40s. అంటే LR ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ద రివర్ 5 40s. అంటే నథింగ్ బట్ 200లో 120 తీసేస్తే నథింగ్ బట్ 80 meters. లెంత్ ఆఫ్ ద రివర్ ఎంత అవుతుంది, ఈ విధంగా ఈజీగా చేసేసేయచ్చు. మనకి ఇది మనం అప్లై చేయగలిగితే చాలు. అంటే స్పీడ్స్ ఈక్వల్ కాబట్టి. ఎందుకు అది అప్లై చేసామని అంటే ద థింగ్ ఈజ్ స్పీడ్స్ ఈక్వల్. స్పీడ్ అంటే ఏంటి, డిస్టెన్స్ బై టైము. డిస్టెన్స్ ఎంత ఫస్ట్ కేసులో 120 meter లాంగ్ ట్రైన్, రివర్కి మనకు తెలియదు కాబట్టి అదే కదా ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్ఆర్ ఎంత టైంలో 30 seconds. ఇక్కడ సేమ్ ట్రైన్ క్రాసెస్ రైల్వే సిగ్నల్ అంటే ఏం చెప్పుకున్నాం, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఓన్లీ విల్ బికమ్స్ విల్ బి ద డిస్టెన్స్. కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్ అంటే మళ్ళీ అగైన్ 18 seconds ఇచ్చేది. సింప్లిఫై చేసుకుంటే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్. అనదర్ మోడల్. నౌ దిస్ టైమ్ ఆస్కింగ్ హౌ మెనీ సెకండ్స్ విల్ ఇట్ టేక్ టు పాస్ ఎ టెలిగ్రాఫిక్ పోల్. అంటే సేమ్ మనకి 100 meters లాంగ్ ట్రైన్ క్రాసెస్ రైల్వే బ్రిడ్జ్, లెంత్ అవుతుంది ఇక్కడ 100 meter, ఇక్కడ 300 meters. అంటే ఓవరాల్గా ఎంత అవుతుంది మనకి 400 meters. వాట్ ఈస్ ద టైమ్ గివెన్, 32 seconds. హౌ మెనీ సెకండ్స్ విల్ ఇట్ టేక్ టు
టెలిగ్రాఫిక్ పోల్. సో టైం సేమ్ మనకి డిస్టెన్స్ ఎంత అవుతుంది వెన్ ఇట్ క్రాసెస్ ఎ టెలిగ్రాఫిక్ పోల్ కాబట్టి విచ్ డజంట్ హ్యావ్ లెంత్, అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఓన్లీ విల్ బికమ్స్ ద డిస్టెన్స్. ఎంత టైం అని అడిగాడు, మనకు తెలియదు కదా, లెట్ ఇట్ బి సమ్ ఎక్స్, రైట్. హండ్రెడ్స్ విల్ గెట్స్ క్యాన్సిల్, 4 1s are 4 8s are, క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మనకి x ఈజ్ ఈక్వల్స్ టు 8. అంటే ఇన్ 8 seconds ద ట్రైన్ 100 meters ట్రైన్ విల్ క్రాస్ అ టెలిగ్రాఫిక్ పోల్. బికాజ్ ఎందుకు ఇలా చేస్తున్నామంటే బికాస్ స్పీడ్స్ ఆర్ ఈక్వల్ బోత్ ద కేసెస్లో. అంటే ఈ క్వశ్చన్లో చూసుకుంటే రివర్ని క్రాస్ చేసినప్పుడు, సిగ్నల్ని క్రాస్ చేసినప్పుడు స్పీడ్ ఒక్కటే. ఇక్కడ కూడా రివర్ బ్రిడ్జ్ని క్రాస్ చేసినప్పుడు, టెలిగ్రాఫిక్ పోల్ని క్రాస్ చేసినప్పుడు స్పీడ్ ఒక్కటే. స్పీడ్స్ ఈక్వల్ చేసుకున్నాం. స్పీడ్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైము. డిస్టెన్స్ కోసం 2 పాయింట్లు చెప్పుకున్నాం. ఏంటది, ట్రైన్ రివర్ బ్రిడ్జ్ని కానీ టన్నల్ని కానీ ప్లాట్ఫామ్ని కానీ క్రాస్ చేసి యాడ్ చేయాలి, మిగతా సిచ్యువేషన్లో యాడ్ చేయక్కర్లేదు, రైట్. ఈ విధంగా మనం బేసిక్ క్వశ్చన్స్ ఇవి జనరల్గా మోడరేట్ లెవెల్ వరకు ఇలా వెళ్తూ ఉంటే మనకు ఆటోమేటిక్గా డిఫికల్ట్ క్వశ్చన్స్ అనేది చేయగలుగుతాం, రైట్. నవ్ వి విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే అనదర్ మోడల్, మళ్ళీ కూడా మనకి మోడరేట్ లెవెల్లో 2 trains కోసం మళ్ళీ. ఇఫ్ 2 trains ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అట్ 40 kmph అండ్ 22 kmph. సో ఇప్పటి వరకు మనం ఒక కైండ్ ఆఫ్ మోడల్లో చేసాం కదా, a single train crosses a pole, crosses a bridge, crosses a tunnel అని చెప్పేసి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 trains ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. మనకి ఎప్పుడైతే సేమ్ డైరెక్షన్ కనిపించిందో ఒక పాయింట్ గుర్తు రావాలి మనకి, థర్డ్ పాయింట్. అదే మనకి ఏమవుతుంది అని అంటే రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు S1 మైనస్ S2. వాట్ ఈస్ ద రిలేటివ్ స్పీడ్ అంటే సేమ్ డైరెక్షన్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. 40 kmph 22 kmph అంటే మనకి ఎంత మిగులుతుంది, 18 kmph. ఇఫ్ ఐ వాంటెడ్ టు కన్వర్ట్ ఇంటూ MPS అంటే ఏం చేస్తాం, 5/18 కదా, 5/18 కదా, అలా ఉంచేసేయండి. క్రాస్ ఇన్ 1 minute. 1 minute అంటే మనకి హౌ మెనీ సెకండ్స్, 60 seconds. లెంత్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ వచ్చి 125 meters, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్ అన్నాడు. సో ఎప్పుడు కూడా లెంత్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకి నార్మల్గా ట్రైన్ క్రాసెస్ టన్నల్ అంటే ఏం చేస్తాం, డిస్టెన్స్ కావాలంటే యాడ్ చేస్తాం కదా. అలాగే డిస్టెన్స్ ఏమవుతుంది, ఫస్ట్ ట్రైన్ వచ్చేసి మనకి 125 ప్లస్ సెకండ్ ట్రైన్ వీ డోంట్ నో, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇప్పుడే కదా రాసుకున్నాం. టైం ఎంత ఇచ్చాడు, 1 minute అన్నాడు. అంటే 1 minute అంటే హౌ మెనీ సెకండ్స్, 60 seconds, రైట్. 18 విల్ గెట్స్ క్యాన్సిల్. అంటే 300 ఉంది, 300 మైనస్ 125 ఇటువైపు పంపించేస్తే యూ విల్ గెట్ 175 meters కదా లెంత్ ఆఫ్ ద సెకండ్. అంటే ఈ విధంగా ఈజీగా చేయగలుగుతాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఎంత, 2 trains అంటే ఆటోమేటికల్లీ వీ హ్యావ్ టు యాడ్ బోత్. డిస్టెన్స్ ఎప్పుడు యాడ్ అవుతుంది, ఓన్లీ ఎప్పుడు సబ్ట్రాక్ట్ అవుతుంది అంటే రిలేటివ్ స్పీడ్ ఇఫ్ బోత్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో సింపుల్గా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైమ్. అన్ని కన్వర్షన్స్లోకి మార్చుకోవాలి. ఇక్కడ ఎందుకు మార్చామని అంటే డిస్టెన్స్ ఎందులో ఉంది మనకి చూసుకుంటే మీటర్స్లో ఉంది. మీటర్స్లో ఉంటే ఆటోమేటిక్ స్పీడ్ ఎందులో ఉండాలి, ఎంపీఎస్లో ఉండాలి. స్పీడ్ ఎప్పుడు కూడా ఎంపీఎస్లో ఉండాలి. డిస్టెన్స్ ఎప్పుడు మీటర్స్లో ఉంటే స్పీడ్ ఎప్పుడు ఎంపీఎస్లో, టైం ఎప్పుడు సెకండ్స్లో ఉండాలి. టైం మనకి అందులో ఇచ్చాడు 1 minute అన్నాడు. 1 minute అంటే ఆటోమేటిక్గా హౌ మెనీ సెకండ్స్, 60. ఆ విధంగా కన్వర్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదే ఇక్కడ మనకి KMPH ఉంటే డిస్టెన్స్ వచ్చి కిలోమీటర్స్లో ఉండాలి, టైం వచ్చేసి ఇక్కడ ఉంటుంది మనకి అవర్లో ఉండాలి. కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు, KM అవర్. సో ఆ విధంగా మనం కన్వర్షన్ ఈజీగా చేయగలుగుతాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ క్రాస్ 100 meters టన్నెల్ అంటే ఏముంది, ఇక్కడ మనకి ఇదివరకు ఏంటంటే లెంత్ ఆఫ్ రివర్, లెంత్ ఆఫ్ బ్రిడ్జ్ కనిపి ట్రైన్ లెంత్ అడిగాడు. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్. లెంత్ ఆఫ్ ద ట్రైన్ అన్నాడు కాబట్టి మనం ఏం చేయొచ్చు, సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ మనకు తెలియదు కదా. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ తెలియదు. టన్నెల్ని క్రాస్ అవుతుంది. టన్నెల్ ఎంత ఇచ్చాడు, 100 meter ఇచ్చాడు. ఎంత టైంలో ఇచ్చాడు, 45 secondsలో ఇచ్చాడు. స్పీడ్స్ ఈక్వల్ కదా, సేమ్ డిస్టెన్స్ బై టైమ్. అగైన్ క్రాస్ ఎ పోల్ని కన్సిడర్ చేస్తున్నప్పుడు వాట్ విల్ బి ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ మనకు తెలియదు కదా. అలాగే ఎంత టైం ఇచ్చాడు, 27 ఇచ్చాడు. 9 3s are 9 5s are 45. క్రాస్ మల్టిప్లికేషన్ 3LT plus 300 is equals to 5LT. Sending this to the right hand side, 2LT is equals to 300. అంటే లెంత్ ఆఫ్ ద టన్నల్ అండ్ ట్రైన్ ఎంత అవుతుంది, 2 1s are 150 meters. సో ఈ విధంగా మనం ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని వెరీ ఈజీగా, ఈ 6 questions అనేవి కూడా చాలా ఈజీగా
చేయగలుగుతాం, రైట్. నెక్స్ట్ మూవింగ్ టు ద డిఫికల్ట్, కొద్ది మోడరేట్ లెవెల్ టైప్ ఆఫ్ క్వశ్చన్ని చూద్దాం, రైట్. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్లో చూసుకుంటే ఇక్కడ నుంచి 3-4 క్వశ్చన్స్ కూడా సమ్ వాట్ బిట్ డిఫికల్ట్. అంటే డిఫికల్ట్ నథింగ్ బట్ మనకి తెలియని కాన్సెప్ట్ని ఏమవుతుందంటే మనకి డిఫికల్ట్ అనుకుంటాం. ఫస్ట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ చేసేసరికి ఇట్ లుక్స్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్, రైట్. సో అంత తప్పితే ఇంకా అక్కడ కష్టమైంది లేదు అనేది ఏం లేదు. కొత్త మోడల్ వచ్చేసరికి మనం కష్టం అనుకుంటాము. కొత్త మోడల్ ఇన్ ద సెన్స్ మనం చూడలేని క్వశ్చన్ ఏదైనా మనకి ఎగ్జామ్లో చూసేసరికి వీ ఫీల్ సమ్ వాట్ డిఫికల్ట్, అంతే తప్పితే అక్కడ కష్టమైన క్వశ్చన్ ఏం కాదు. ఇక్కడ చూసుకుంటే లైక్ 2 ట్రైన్స్ కేసెస్లో ఉన్నాయి. ఇక్కడ మనకి 2 stations A and B are 220 km apart on a straight line. సో A ఒక దగ్గర ఉంది, B ఒక దగ్గర ఉంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో 2 trains వచ్చేసి టైం ఇస్తూ ఉంటాడు, 8 AM ఇచ్చాడు, ఇంకొకటి 10 AM అని ఇచ్చాడు. ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. కష్టమైన క్వశ్చన్ ఏం కాదు. మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ బేస్లో చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. దీన్ని క్వశ్చన్ చదివితే ఆన్సర్ చేసేసేయచ్చు, అంత ఈజీగానే ఉంటుంది. బట్ ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఆన్ ద బోర్డ్. ఇక్కడ ఏమవుతుందంటే ఐ విల్ రైట్, ఒకసారి క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు 2 stations A and B. సో ఇక్కడ ఒక స్టేషన్ A, లెట్ ఇట్ బి సమ్ B అని అనుకుందాం, రైట్. టోటల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు మనకి, ఇక్కడ కాన్సెప్ట్ మనకి తెలియాలి. కాన్సెప్ట్ అర్థమైపోతే ఆటోమేటిక్గా ఈ సెట్ ఆఫ్ క్వశ్చన్స్లో ఏమొచ్చినా నువ్వు చేయగలుగుతావు ఈజీగా, రైట్. అర్థమవుతుంది కదా. సో 220 km ఇచ్చాడు. 1 train starts from A at 8 AM. ఇక్కడ నుంచి ఒక ట్రైన్ స్టార్ట్ అయింది అనుకుందాం 8 AM, ట్రావెల్స్ టువర్డ్స్ B at ఎంత ఇచ్చాడు, దీని స్పీడ్ 20 kmph, దీని స్పీడ్ వచ్చి 20 kmph. అనదర్ స్టార్టెడ్ అట్ B at 10 AM, ఇక్కడ 10 AM విత్ స్పీడ్ ఇచ్చి ఉంటాడు దానికి 25 kmph. ఇన్ వాట్ టైమ్ డూ దే క్రాస్ ఈచ్ అదర్. అంటే ఇది 8 o'clock స్టార్ట్ అయిపోయింది, ఇది 10 o'clock ఇలా వస్తుంది. 20 kmph, ఇది 25 దిగు. ఏ టైంలో క్రాస్ అవుతుంది అంటే 9 o'clock, 10, 11, 12, 1, 2, 3 అనేది మనం చెప్పాల్సిన అవసరం. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం చాలా ఈజీగానే చేయగలుగుతాం. సో ఓవరాల్గా ముందు ఎవరు స్టార్ట్ అయ్యారు, ఇక్కడ ఏ దగ్గర ఎవరైతే ట్రైన్ స్టార్ట్ అయ్యిందో ఏదో నేమ్, సో ట్రైన్ నేమ్ ఏమి ఇవ్వలేదు, సో మనకు అవసరం లేదు కూడా. ఇక్కడ స్టార్ట్ అయ్యే ట్రైన్ వీడు 10 o'clock, వీడు 8 o'clock, 2 hours వీడు ఒక్కడే ట్రావెల్ చేస్తాడు కదా. ఓవరాల్ ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఇక్కడ, 220 kilometers డిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ 8 AM నుంచి 10 వరకు వీడు ఒక్కడే ట్రావెల్ చేస్తాడు. ఫస్ట్ ఎవరు స్టార్ట్ అయ్యారు, ఇనీషియల్లీ హూ స్టార్టెడ్ ద జర్నీ అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ వీడు స్టార్ట్ చేసాడు, ఇక్కడ స్టార్ట్ అయ్యేవాడు. ఎన్ని అవర్స్, 2 hours. వీడి స్పీడ్ ఎంత మనకి ఇక్కడ 20 kmph. అంటే మీనింగ్ ఏంటి, 20 km/h. అంటే అవర్కి 20 kilometers ట్రావెల్ చేస్తున్నాడు. వీడు 8 నుంచి 10కి డిఫరెన్స్ ఎంత, 2 hours. అంటే 2 hours వీడు ఒక్కడే కదా ట్రావెల్ చేశాడు. 2 hours ఎన్ని కిలోమీటర్స్ ఇక్కడికి వచ్చి ఉంటాడు అంటే 40 kilometers ట్రావెల్ చేశాడు కదా. 20 kmph అన్నాడు, కిలోమీటర్కి అంటే ఒక అవర్కి 20 kilometers, 2 hours 40 పోయింది. ఇంకెంత మిగిలింది మనకి, ఇక్కడ నుంచి ఇక్కడికి 180 మిగిలింది. సో 180 వీ రిక్వైర్డ్ టైమ్. ఇన్ వాట్ టైమ్ డూ దే క్రాస్ ఈచ్ అదర్. టైమ్ ఈజ్ ఈక్వల్స్ ఎంత డిస్టెన్స్, స్పీడ్స్ ఆపోజిట్ డైరెక్షన్ కదా. అప్పుడు ఇక్కడికి 10 o'clock వీడు ఇక్కడికి వచ్చాడు. ఎప్పుడైతే వీడు 10 o'clock ఇక్కడికి వచ్చాడు వీడు కూడా స్టార్ట్ అవుతాడు. ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాడు. ఆపోజిట్ డైరెక్షన్ అంటే స్పీడ్స్ ఏమవుతాయి, యాడ్ అవుతాయి. 21, 25, 45. So you will get time. So 5 table, 5 9s are 5 3s 15, 5 6s అంటే 36 by మనకి ఇక్కడ 9, 3 3s are 3 12s are 3 1s are అంటే 4. మనకు వచ్చేది ఏమవుతుందంటే 4 hours అంటే ఏమవుతుంది, ఇద్దరు కూడా 4 hours డూ దే క్రాస్. 4 hours మీట్ అయ్యి వెళ్ళిపోతారు. అంటే 10 o'clock నుంచి 4 hours తర్వాత అంటే ఏమవుతుంది, 10 + 4 అంటే ఎట్ 2 o'clock కదా. 10 + 4 అంటే యూ విల్ గెట్ 10 నుంచి 4 hours క్యాలిక్యులేట్ చేయి. నథింగ్ బట్ 2 o'clockకి ఎగ్జాక్ట్గా అంటే ఆఫ్టర్నూన్ 2 PM AM PM కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 8 AM అన్నాడు, 10 AM అన్నాడు. 10 AM నుంచి 4 hours కౌంట్ చేయండి, యూ విల్ గెట్ 2 PM అనమాట. ఈ విధంగా ఈ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఈజీగా చేయగలుగుతాం. ఎగ్జాంపుల్ ఇదంతా చేయకుండా డయాగ్రామ్ వేయము, ఈ టైప్ ఆఫ్ ఫార్ములా రాయము. బట్ ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ యూ కాబట్టి ఇక్కడ మనం ఇదంతా కూడా నేర్చుకున్నాం, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. బేస్డ్ ఆన్ దిస్ క్వశ్చన్ దే మే ఆస్క్ ఎనీ డిఫరెంట్ క్వశ్చన్స్ అనమాట. ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం, రైట్. వి విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్.
అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ క్వశ్చన్ 7th క్వశ్చన్ చేసాం కదా, అలాగే 8th క్వశ్చన్ సమ్వాట్ లుక్స్ లెందీ ఉంటుంది, బట్ వేరాజ్ ఒక సింగిల్ స్టేట్మెంట్లో మనం సాల్వ్ చేయగలుగుతాం వెరీ ఈజీగా. కాన్సెప్ట్ రావాలి మనకు, అంతే. కాన్సెప్ట్ తెలిసిపోతే దేమే ఆస్క్ డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ ఎం అన్నాడు, పిఎల్ఎన్ అంటాడు, స్పీడ్ అడగొచ్చు, టైం అంటే ఏది అడిగినా కూడా చేయగలుగుతాం కాన్సెప్ట్ తెలిసిపోతే మనకి. సో స్పీడ్స్ ఆఫ్ ఆర్సీ అండ్ బాబు ఆర్ 30 and 40 kilometers. Initially Bobby is at a place L and Ashi is at a place M. So let it be L ఒకటి M ఒకటి. సో ఇక్కడ సో ఇనీషియల్గా సో బాబీ ఈజ్ ఎట్ ఎ ప్లేస్ L ఇక్కడ. సో ఫస్ట్ పర్సన్ బాబీ ఈజ్ దేర్, ఇక్కడ వచ్చేసి సో అనదర్ పర్సన్ ఆషి. సో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు మనకి 650 kilometer, 650 kilometers. ఆషి స్టార్ట్ ఈజ్ అని ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ మనం, ఎవరు ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నారు. ప్రీవియస్ క్వశ్చన్లో 8 AM 10 AM. మరి ఇక్కడ చూసుకుంటే ఇనీషియల్గా ఎవరు స్టార్ట్ చేశారు, ఆషి అనే పర్సన్ స్టార్ట్ చేశాడు. ఈ జర్నీ 3 hours ఎర్లియర్ టు మీట్ బాబు ఎట్ అ ప్లేస్ పి సమ్వేర్, ఇక్కడ ఎక్కడో ఉంది పి అనే ప్లేస్. అయితే డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ ఎం ఎంత అని అడుగుతుంది, లేదా ఇది అడగొచ్చు, క్లియర్, ఈ డిస్టెన్స్ అడగొచ్చు, ఏది అడిగినా కూడా మనం చేయొచ్చు, లేదా ఎంత టైంలో లేదా ఎంత స్పీడ్, ఇది ఏ క్వశ్చన్ అయినా అడుగుతూ ఉంటాడు, రైట్. చూద్దాం ఫస్ట్. ఇనీషియల్గా ఎవరు స్టార్ట్ చేశారు మనకి, ఆషి. హౌ మెనీ అవర్స్ బిఫోర్, 3 hours. సో వీటి స్పీడ్ ఎంత ఇచ్చాడు మనకి చూడండి, స్టార్టింగ్లో స్పీడ్స్ ఆఫ్ ఆషి 30 @30, ఇప్పుడు బాబు వచ్చి @40. సో 3 hours ట్రావెల్ చేశాడని అంటే ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్టు, ఒక అవర్కి 30, 3 hours-కి 90. సో ఓవరాల్గా తను 90 ట్రావెల్ చేశాడు. దట్ మీన్స్ 650లో 90 తీసేస్తే టిల్ యూ హ్యావ్ 560 kilometer కదా. అప్పుడు ఏమవుతున్నారు, ఇద్దరు ఒకేసారి స్టార్ట్ అవుతున్నారు. ఎప్పుడైతే ఒకేసారి స్టార్ట్ అవుతున్నారో 560 kilometersని ఒకేసారి అంటే ఆపోజిట్ డైరెక్షన్లో స్టార్ట్ అవుతున్నారు. సో ఆపోజిట్ డైరెక్షన్లో స్పీడ్స్ ఏమవుతాయి మనకి 40 + 30 70, అంటే 8 hours టైం మనకి ఎంత వచ్చింది. ఇన్ 8 hours దే డూ క్రాస్. ఎక్కడ క్రాస్ అవుతున్నారు, పి అనే పాయింట్ దగ్గర క్రాస్ అవుతున్నారు. అయితే ఈ డిస్టెన్స్ ఎంత అడిగాడు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత. ఓవరాల్గా ఆసి అనే పర్సన్ స్టార్టింగ్లో 3 hours ట్రావెల్ చేశాడు, తర్వాత 8 hours. ఓవరాల్గా ఎన్ని అవర్స్ అయింది, 11 hours. విత్ స్పీడ్ ఎంత వాడిది 30, అంటే 330 kilometers ట్రావెల్ చేశాడు. ఒకవేళ ఇది అడిగాడు అనుకోండి, 650లో 330 తీసేసే ఆన్సర్ వచ్చింది కదా అక్కడ కూడా మనకి. సో ఏది అడిగినా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ అనేది మనకి ఇక్కడ. సో సింపుల్గా ఇనీషియల్గా ఎవరు స్టార్ట్ అయ్యారు, ఆషి అనే ఎన్ని అవర్స్. సో 3 hours అన్నాడు కాబట్టి 90 తీసేసే. అప్పుడు ఇద్దరు ఒకే టైం దగ్గర స్టార్ట్ అయ్యారు అని అంటే ఎన్ని కిలోమీటర్స్ ఉంది మనకి ఇంకా పెండింగ్, 560 kilometers. సేమ్ డైరెక్షన్ అయితే సబ్ట్రాక్ట్, ఆపోజిట్ డైరెక్షన్ అయితే యాడ్. దేర్ స్పీడ్స్ ఆర్ యాడెడ్ 40 + 30 70. ఎన్ని అవర్స్లో క్రాస్ అయ్యారు, 8 hours-లో క్రాస్ అయ్యారు. సో టోటల్గా ఆషి అనేవాడు ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసాడు, ఇనిషియల్గా 3, ఇప్పుడు 8, ఓవరాల్గా 11 hours. 11 hours-లో కిలోమీటర్కి అంటే ఒక 1 hour-కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తున్నాడు, 30 వెళ్తున్నాడు. 11 hours-కి 330 kilometers వెళ్తాడు. సో 330 kilometers తర్వాత ఇద్దరు ఒకరినొకరు క్రాస్ అయ్యి సో ఎండింగ్ ప్లేసెస్కి వెళ్తున్నాం, రైట్. దట్స్ ఆల్ గైస్. దోస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద ట్రైన్స్. ఇంకా ఫ్యూ మోర్ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ కొత్త కాన్సెప్ట్స్ కూడా మనకు ఉన్నాయి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మేము చేసిన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రతి వీడియోస్, మ్యాథ్స్, రీజనింగ్, అలాగే జిఎస్, కరెంట్ అఫైర్స్, ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తూ ఉంటాయి. సో బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.